2009 సంవత్సరంలో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు నాగ చైతన్య. ఇప్పటి వరకు 15 ఏళ్లు తన సినీ కెరియర్లో గడిచింది. ఎన్నో హిట్స్ చూశాడు, ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. అయితే ఇప్పుడు తను యాక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్కి అయితే మాత్రం క్రేజ్ మామూలుగా లేదు. యాక్టింగ్ లెవెల్స్ పరంగా కానీ, సినిమా ప్రాజెక్ట్ పరంగా కానీ తండేల్కి వస్తున్న క్రేజ్ చూస్తుంటే మాత్రం హీరోగా డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అంటున్నారు అభిమానులందరూ కలిసి. నాసామి రంగతో అక్కినేని నాగార్జున మంచి జోరు మీద ఉన్నాడు. కానీ కింగ్ సన్స్ మాత్రం సక్సెస్ అందుకోవడంలో మళ్లీ వెనకపడ్డారు. నాగ చైతన్య, అఖిల్ కూడా ఫ్లాప్స్తో కాస్త డీలా పడ్డారు. ఈ దశలో ఫ్యాన్స్కు కిక్ ఇచ్చేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద అభిమానిగా చెప్పుకునే చందు మొండేటి ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. అందుకు కారణం అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించటం. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తండేల్ను ప్లాన్ చేయటం, అన్నింటికంటే ముఖ్యంగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించటం తండేల్కు ఎక్కడా లేని క్రేజ్ తెచ్చిపెడుతోంది. తండేల్ యూనిట్ రిలీజ్ చేసిన టీజర్స్ లేదా స్టార్ కాంబినేషన్ పై కాన్ఫిడెన్స్, రీజన్ ఏదైనా తండేల్ పై ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. తండేల్ ఓటీటీ రైట్స్ దాదాపు 40 కోట్లకు అమ్ముడుపోవటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓటీటీ బిజినెస్ పూర్తిగా క్రాష్ అయిన సమయంలో నాగ చైతన్య కొత్త చిత్రానికి ఈ స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరగటం అక్కినేని హీరోల్లో గాల్లో తేలేలా చేస్తోంది. టైగర్ తో దోస్తీ అంటే మామూలుగా ఉండదు. ఈ విషయం టాలీవుడ్ లో స్టార్స్ అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు వార్ 2 సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ముంబైలో కొన్ని రోజులుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇదే మాట టైగర్ తో దోస్తీ గురించి బాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కూడా ఎగ్జాక్ట్ ఇదే కాంప్లిమెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ఒక్కసారి పరిచయం ఏర్పడితే, స్నేహంగా మారితే మాత్రం దోస్తీ అదిరిపోతుందని తెలుగు హీరోలు చెప్పే మాట. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ అందరూ కూడా ఎన్టీఆర్కు బెస్ట్ ఫ్రెండ్స్. అతని కోసం ఏం చేసేందుకైనా సై అనేంత బాండింగ్ ఉంది వీరికి. అందుకే చరణ్ ఎన్టీఆర్తో కలిసి మల్టీ స్టారర్ చేశాడు. తారక్ పిలిచాడని మహేష్ రియాలిటీ షోకు వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి బాండింగ్ బాలీవుడ్లోనూ కనిపిస్తోంది. కొంతకాలంగా వార్ 2 షూటింగ్ కోసం అంటూ ఎన్టీఆర్ ముంబైలోనే ఉంటున్నాడు. దాంతో అక్కడి స్టార్స్ టైగర్తో దోస్తీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అక్కడి బడా నిర్మాత కరణ్ జోహార్ ఎన్టీఆర్కు ముంబైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు. లాస్ట్ వీకెండ్ ఎన్టీఆర్ ముంబైలో ఒక హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. భార్య ప్రణతి కూడా ఉన్నారు. కేవలం వీరిద్దరు మాత్రమే డిన్నర్కు వెళ్లారంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఎన్టీఆర్, ప్రణతితో పాటు రణబీర్, ఆలియా, అలాగే హృతిక్ రోషన్, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సీక్వెల్స్ కి మన టాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో దీన్ని బేస్ చేసుకొని హనుమాన్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ కూడా చేద్దామంటూ ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ కొన్ని అవాంతరణీయ సందర్భాల వల్ల ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది ఉండబోదు అని చెప్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. జై హనుమాన్పై ఎక్కడా లేని క్రేజ్ తీసుకొచ్చింది. 2025లో జై హనుమాన్ రిలీజ్ అంటూ ప్రశాంత్ వర్మ ప్రకటించడంతో హనుమాన్ మూవీ అభిమానులు సీక్వెల్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ పై వర్క్ చేస్తున్నట్లే కనిపించాడు. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ ను పక్కన పెట్టి బ్రహ్మ రాక్షస పేరుతో మూవీ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. అసలు జై హనుమాన్ను కాదని ప్రశాంత్ వర్మ బ్రహ్మ రాక్షసిని అర్జెంటుగా ప్లాన్ చేయడానికి రీజన్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. చాలా కాలంగా ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సింగ్ కాంబినేషన్ వినిపిస్తూ వస్తోంది. అయితే వీరిద్దరూ జై హనుమాన్ కోసం చేతులు కలుపుతున్నారు అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే బ్రహ్మ రాక్షస అనే చిత్రం కోసం వర్క్ చేయబోతున్నారట. ఇప్పటికే పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకోవడంతో త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. పాన్ ఇండియా వైడ్ గా బిజీగా ఉన్న హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో చేతి నిండా ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్లిపోతుంది. అలాంటి తమన్నాకు ఇప్పుడు ఇంకొక క్రేజీ ఆఫర్ వచ్చింది. అదేంటంటే తను ఓ పాన్ ఇండియా క్రేజియస్ట్ ప్రాజెక్ట్లో నటించబోతుందట.
అసలు అంతెందుకు, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే బాహుబలి కాంబినేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్స్తో తమన్నా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అరుణ్ మనే 4 మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఇంకా స్త్రీ సీక్వెల్, అలాగే ఓదెలా సీక్వెల్ లిస్ట్లో ఉన్నాయి. వీటితో ఇప్పుడు మంచు మనోజ్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్పలోనూ తమన్నా నటించే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు తమన్నా కూడా డేట్స్ లాక్ చేసిందని సమాచారం. సో బాహుబలి 1 తర్వాత ఈ కాంబినేషన్ కన్నప్పలో రిపీట్ అయితే మాత్రం కన్నప్ప చిత్రానికి బాహుబలి కాంబినేషన్ మరో ప్లస్గా మారుతుంది. మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తున్న చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ ఇదే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్లో ఇండియన్ 2 సినిమా రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్. దీంతో మేలో మాత్రం భారీ స్థాయిలో ప్రమోషన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. అసలు శంకర్ సినిమా ప్రమోషన్ అంటే మామూలా చెప్పండి? పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో, హీరోయిన్స్తో ఫుల్ ప్రమోట్ చేయించబోతున్నారు. అందుకని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ స్కెచ్లో పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తున్నారు. 2018లో విడుదలైన 2.0 తర్వాత శంకర్ మళ్ళీ బిగ్ స్క్రీన్ ముందుకు రాలేదు. 2019లోనే ఇండియన్ 2 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినా రిలీజ్ కావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు జూన్లో రిలీజ్కు సన్నాహకాలు జరుపుకుంటోంది. ఇండియన్ 2 శంకర్ తన కంబ్యాక్ ఫిలిం కావాలి అనుకుంటున్నాడు. ఆ తర్వాత రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ మూవీకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండాలనుకుంటున్నాడు. ఇండియన్ 2 ప్రమోషన్స్ను మే నుంచి ప్రారంభించబోతున్నాడు శంకర్. వచ్చే నెలలో హైదరాబాద్లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్కు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాబోతున్నారని సమాచారం. భారతీయుడు 2కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రంలో మనీషా కొయిరాలా కూడా కీలక పాత్రలో కనిపించబోతోందట. ఆ విషయాన్ని యూనిట్ సస్పెన్స్గా చెప్పుకొస్తోంది. అలాగే కోలీవుడ్లో సూపర్ ఫామ్లో ఉన్న అనిరుద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం మరో ప్లస్ పాయింట్. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఇండియన్ 2తో శంకర్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది.